షేటాక్ ఎంత దాని బీసాదెంత కానీ గీ షేటాక్ బర్వే మనకు బంగారు పథకం రాకుండా చేసింది. ప్యారిస్లో అయిన ఒలింపిక్ ఆటలలా మన వినేష్ ఫోగట్కు గీ షేటాక్ అంత బర్వే షేనిలాగా దాపరించింది. ఆటకు ముందు బరువు జోకితే ఉండాల్సిన దానికంటే షేటాక్ అంతా ఎక్కువ ఉందట. అందుకే నువ్వు ఆటకు పనికిరావని ఎల్లగొట్టిర్రు. ఆటెంక మీ రూల్స్ కో దండము అని ఆటకు రాజీనామా పెట్టింది. ఇక అక్కడి నుంచి మన దేశానికి వచ్చినాక అక్క ఏమన్నదో అరుసుకొనొద్దాం పారి. కుస్తీ పోటీల మేటి అనిపించుకున్న మన వినేష్ ఫోగట్ అటీటనంగా సొంతూరు చేరుకుంది. ఒలింపిక్ ఆటల 100 గ్రాముల బరువు ఎక్కువందని ఫైనల్ దాకా పోలేదు గాని పోయి ఉంటే పక్క బంగారు పథకం పట్టుకరాకుండా వెనకకు రాకపోతుండే. ఇక అట్లా వస్తదనుకున్న బంగారు పథకం మనకు దక్కలేదు. పోనీ రజత పథకం అన్న ఇయ్యాలే అన్నట్లు కాసుకు దరఖాస్తు పెట్టుకుంది గాని ఆ దరఖాస్తు చెల్లదు అన్నట్లు కొట్టేసిర్రాట. దీంతోని బాగా నారాజైన వినేష్ దుఃఖం దిగమింగుకొని ఢిల్లీ విమానాల డిపోలో దిగింది. అప్పటికే అభిమానులంతా అక్కడికి పెద్ద ఎత్తున చేరి తయారుగున్నారు. అక్కను చూసి అందరూ కళ్ళ నీళ్లు తీసినంత పనిచేసిర్రు. వినేష్ కూడా నా మీద గింత పాయరం ఉంది, నా దేశానికి ఒక్క పథకం తేలేకపోతుంది కదా అన్నట్లు గుడ్ల నిండా నీళ్లు తీసిందట. ఆ టెంక నువ్వు పథకంతో రాకున్నా మా మనసులో అంతకంటే ఎక్కువనే అన్నట్లు మురిసిర్రు. పూల దండలేసి కాసేపు మాట్లాడినాక ఆ టెంక బండెక్కిచ్చి సంబురంగా తోలుకపోయిర్రు. మేరా భారత్ మహాన్ అనుకుంటే జెండాలు పట్టుకుని ఎదురుకపోతుంటే అక్కగా పథకం రాకపాయే అన్న బాధ అంతా మర్చిపోయింది కావచ్చు. అభిమానులు గట్టిగా వచ్చేటోరకు ఎక్కడేం తక్లీఫ్లు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు నడమ నిమ్మలంగా ఇంటికి దోల్కపోయిర్రు. అక్క వస్తుందని ఆమె అభిమానులు కొందరు బూందీ లడ్డూలు చేపిచ్చిర్రట. పథకం జర్రంతలా మిస్ అయినా కూడా అది మనకు వచ్చిన కిందే లెక్క, అందుకే అందరం నోరు తీపి వేసుకోవాలి అన్నట్లు వాళ్ళ మురిపేమంతా స్వీట్లు తినిపించుకుంటే పంచుకుర్రట. మరి ఎన్ని లడ్డూలు చేసిర్రో ఏమో గాని ఓ వాడకు సరిపోయే అన్ని లడ్డూలు చేసి గిట్లా వాళ్ళ పాయరాన్ని చూపించిర్రు. ఏదేమైనా మన వినేష్ పట్టుదలకు ఆడిన ఆట తీరుకు దేశం అంతా సలాం కొడుతుంది.